Good morning, children. Now 7th class, subject English, first lesson. First lesson name is Country Mouse and a Town Mouse. The Town Mouse. First lesson name is the Town Mouse and the Country Mouse. In this lesson, now I am going to explain you page number 7, textbook part. Page number 7. Page number 7, page number 7, second bit, complete the sentence, take the correct options. These bit are over, and true or false also completed. No, now I am going to explain you vocabulary. Now, the topic is first lesson, vocabulary. In this vocabulary, vocabulary means bits, whatever we are finding, grammar, we will find grammar also in the textbook. Next, firstly we have to do complete page number 7. First bit in vocabulary, first bit is the following sentences are from your lesson. Here are given some sentences. The questions are here given questions are the sentences that we are saw in the lesson already. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్సెస్ అనేవి మనము లెసన్లో ఆల్రెడీ చదువుకున్నాం. Read them carefully and write the correct meaning of the underlined word in each sentence. In each question here, one word is already they gave underlined. They underlined the word. You have to find out from these options the underlined word meaning. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఒక వర్డ్కి అండర్లైన్ ఉంటుంది. ఆ అండర్లైన్కి సంబంధించిన వర్డ్కి సంబంధించి మీనింగ్ మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. ఆ ఆప్షన్స్లో చూసి మీరు టిక్ చేసుకోవాలి. ఓకేనా బేటా? ఫస్ట్ వన్, హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ ద countryside. Next, first town mouse, he has asked me to spend a week in the countryside. First country mouse town mouse కి వెళ్ళింది, టౌన్ మౌస్ దగ్గరికి వెళ్ళింది కదా. సో అప్పుడు కంట్రీ మౌస్ ఏమడిగింది టౌన్ మౌస్ని, నువ్వు కూడా 1 వీక్ రావచ్చు కదా అని అడిగింది కదా. సో హియర్ underline, which is the underlined word here? Countryside. Here given no underlined. So a countryside. Now you have to find out the meaning of a underlined word. Underlined word is countryside. What is the meaning of a countryside? A land with towns and cities. Country means cities, city or town. Country and enti village. సో కానీ ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ ల్యాండ్ విత్ టౌన్స్ అండ్ సిటీస్. ఏ ల్యాండ్ అంటే ఒక భూమి ఏదైతే టౌన్తో సిటీస్తో పెద్ద పెద్ద సిటీస్తో ఉన్నది అంటున్నారు. సో కాదు, టౌన్ అంటే అది కాదు, సిటీ అంటే అది. నైబరింగ్ కంట్రీస్. కంట్రీ అంటే దేశం, దేశంలో ఉన్న టౌన్ మౌజ్, కంట్రీ మౌజ్ ఏంటి? ఒక దేశంలో ఉన్న విలేజ్ మౌజ్ కదా. సో ఇక్కడ నైబరింగ్ కంట్రీ అంటే మన చుట్టూ, నైబరింగ్ కంట్రీస్ అంటే ఏంటి? మన దేశానికి చుట్టూ ఉన్న అంటే మన పక్కన ఉన్న దేశాలని నైబరింగ్ కంట్రీస్ అంటారు కదా. సో కంట్రీ సైడ్ అంటే నైబరింగ్ కంట్రీ కాదు. లాస్ట్ వన్, ఏ ల్యాండ్ అవుట్ సైడ్ టౌన్స్ అండ్ సిటీస్ విత్ ఫీల్డ్స్, వుడ్స్ ఎక్సెట్రా. సో కంట్రీ సైడ్ అంటే ఏంటి? ఏ ల్యాండ్, ఏదైతే భూమి మనకి పంట పొలాలతోని లేదంటే కొంచెం పక్కన సిటీస్తోని ఉంటుందో అది యాక్చువల్లీ సిటీ కాదు. ఆ ల్యాండ్ పక్కన అంటే ఆ విలేజ్ ఉందనుకోండి, విలేజ్ పక్కన సిటీస్ ఉంటాయి కదా. సో కంట్రీ సైడ్ అంటే ఏ ల్యాండ్ outside towns and cities with fields, woods, etc. Fields అంటే పంట పొలాలు. సో ఏదైతే ల్యాండ్ సిటీ పక్కన టౌన్ పక్కన ఉంటుందో దేంతో ఉంటుంది? అది పంట పొలాలతోని. వుడ్ అంటే ఏంటి? చెక్కల అంటే చెట్లతోని ఉంటుందో దాన్ని కంట్రీ సైడ్ అంటారు అనమాట. సో హియర్ ఆప్షన్ ఈస్ పేజ్ నెంబర్ వాట్ మా 7. ఫస్ట్ బిట్ టిక్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ వన్ ఈజ్ C is the right answer. Second one, the town mouse packed his bag. The town mouse
సో టౌన్ మౌస్ అంటే సిటీలో ఉండే మౌస్ కదా, అదేంటి కంట్రీ సైడ్ విలేజ్ మౌస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్యాక్డ్ మీనింగ్ ఏంటి మీకు లెసన్ చెప్పేటప్పుడు చెప్పిన. ప్యాక్డ్ మీనింగ్ వాట్ మా, పుట్ సంథింగ్ ఇన్ ఏ కంటైనర్ సో దట్ ఇట్ క్యాన్ బీ స్టోర్డ్. ఏదైనా కంటైనర్లో అంటే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవడాన్ని ప్యాక్డ్ అంటారా? దాన్ని ప్యాక్డ్ అనం కదా, స్టోర్ చేయడం, నిల్వ ఉంచడం అంటారు. కానీ ఇక్కడ ప్యాక్డ్. పుట్ క్లాత్స్ ఎక్సెట్రా ఇంటూ ఏ బ్యాగ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎ ట్రిప్ ఫర్ ఎ ట్రిప్ అవే ఫ్రమ్ హోమ్. ప్యాక్డ్ అంటే ఏంటి, ఏదైతే మనము బ్యాగ్లో మనము బట్టలు సర్దుకొని, అంటే మన ఇంటి నుంచి ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు మనం బ్యాగ్ సర్దుకుంటామో, బ్యాగ్ ప్యాక్ చేసుకుంటామో దాన్ని ప్యాక్ అంటారు. సో టూర్కి వెళ్ళినప్పుడు మన బ్యాగ్ని దేంతో ప్యాక్ చేసుకుంటాం, క్లాత్స్, ఫుడ్ ఐటమ్స్, ఇట్లా వీటితోని మనము ఒక 2-3 days వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేసుకుంటాం కదా, దాన్ని ప్యాక్డ్ అంటాం. సో B is the correct option. Put clothes etc. into a bag in a preparation for a trip away from home. Next, third one. Turn the paper, page number 8. The day was bright and sunny. So టౌన్ మౌస్ ఏదైతే కంట్రీ మౌస్కి వెళ్ళాలనుకుంటుందో ఆ రోజు ఏంటి, చాలా సన్నీ. అంటే ఏంటి సన్నీ మీనింగ్ ఏంటి, సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు అనేవి చాలా బ్రైట్గా ఉండడాన్ని సన్నీ అంటారు. చాలా ఎండగా ఉండడాన్ని మధ్యాహ్న వేళలో, సన్నీ అంటే వెలుతురు ఎక్కువగా, ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని సన్నీ అంటారు అనమాట. సో ఇక్కడ మీనింగ్ ఆప్షన్స్ చూడండి. విత్ ఏ లాట్ ఆఫ్ బ్రైట్ లైట్ ఫ్రమ్ ద సన్, కరెక్టే కదా, సన్ నుంచి వచ్చే బ్రైట్ లైట్ని సన్నీ అంటారు అనమాట. సన్నీ డే అంటే ఏంటి, మధ్యాహ్న వేళ. ఎందుకు, అప్పుడు సూర్యుని యొక్క కిరణాలు వెలుతురు ఎక్కువగా ఎండగా వేడిగా పడుతుంది కాబట్టి సన్నీ డే అంట. నెక్స్ట్, హీ నిబిల్డ్ ఎట్ ద రూట్ అండ్ ద షుగర్ కేన్. నిబిల్డ్ అంటే ఏంటి, నిబిల్డ్ అంటే కొరికి తినడము, ఏదైనా ఆహారాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కొరుక్కొని తినడము నిబిల్డ్. సో వాళ్ళు ఏం తిన్నారు, అట్లా షుగర్ కేన్ యొక్క రూట్ని వాళ్ళు తిన్నారు కదా, కంట్రీ మౌస్ అండ్ టౌన్ మౌస్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. టుక్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, టేక్ ఏ లార్జ్ అంటే ఒకటేసారి పెద్ద ఫుడ్, చాలా ఫుడ్ పెట్టుకోవడమా. నిబిల్డ్ అంటే కాదు, ఏదైనా ఒక ఉన్న ఫుడ్ ఐటమ్ని కొంచెం కొంచెంగా తినడం. చూడండి ఇక్కడ బి ఆప్షన్. టుక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ షోయింగ్ ఏ స్లైట్ ఇంట్రెస్ట్ అంటే ఉన్న ఫుడ్ ఐటమ్ని కొంచెం కొంచెంగా తినడం. B is the right answer. Next, the country mouse arrived in town. అంటే విలేజ్ మౌస్ అరైవ్డ్ అంటే ఏంటి, చేరుకోవడం, మన గమ్యస్థలాన్ని చేరుకోవడం అనమాట. గాట్ టు ఏ ప్లేస్ మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోవడం. B is the right answer. సో ఇది ఫస్ట్ బిట్. ఫస్ట్ వన్ ఈజ్ C is right answer, second one B, third one C, fourth one B and fifth one is again B. Next in this lesson, in this vocabulary we have second bit also. Second bit is fill in the blanks using appropriate phrases given below. So now the topic is about phrases. What are phrases? The topic is about phrases. What are phrases? A group of two or more words that express a single idea but do not usually form a complete sentence. See here, what is phrases? A group of two or more words that express a single idea but do not usually form a complete sentence. Phrases means a group of two or more words. అంటే ఇప్పుడు group of words అంటే sentence అంటాం కదా. వర్డ్ అంటే ఏంటి, పదాల యొక్క సమూహాన్ని ఏమంటాం, వాక్యం అంటాం. అదే సెంటెన్స్ కదా. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సెంటెన్స్. కానీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కాకపోతే ఏంటి అంటే ఒక సెంటెన్స్ అవ్వదు అది. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే యాక్చువల్గా సెంటెన్స్ అవ్వాలి అది. కానీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ 2 or more, అందులో 2 లేదా దానికంటే ఎక్కువగా పదాలు ఉంటాయి, కానీ అది సెంటెన్స్తో సమానం కాదు. కానీ సెంటెన్స్కి ఉన్న అంటే గ్రూప్ ఆఫ్ 2, ఇప్పుడు ఒక వర్డ్ అనుకోండి, అది మనకి పూర్తి మీనింగ్ తెలుస్తుంది. వర్డ్
సింగ్ అంటే పాడడం, స్లీప్ అంటే పడుకోవడం. ఒక వర్డ్లో మనకి దాని మీనింగ్ అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రేజెస్లో ఏంటి అంటే ఒక పదం కాదు, 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు అదేంటి ఆ పదాల యొక్క సమూహం కూడా మనకి ఒక అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ పదాల సమూహం అన్నాం కానీ అది సెంటెన్స్ అవ్వదు. దట్ ఈస్ నాట్ ఏ సెంటెన్స్, దట్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్, బట్ that is not a sentence. But phrases are a group of words that will express the idea of a word. అర్థమైందా? వర్డ్ యొక్క మీనింగ్ ఏది ఉంటుందో అదే ఉంటుంది, కాకపోతే అది 2 లేదా అంతకంటే ఎక్కువ పదాల యొక్క సమూహం అయి ఉంటుంది. పదాల యొక్క సమూహం అంటే సెంటెన్స్ అవ్వదు. పదాల యొక్క సమూహం అంటే సెంటెన్స్ అవ్వాలి. సో ప్రేజెస్ అనేది సెంటెన్స్ కాదు, కాకపోతే ఏంటి అది పదాల యొక్క సమూహము. దట్ గివ్ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్. ఓకేనా? సో అందులో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లుక్డ్ అరౌండ్, ఎగ్జాంపుల్స్ లుక్డ్ అరౌండ్. లుక్డ్ అరౌండ్ అంటే ఏంటి? చుట్టూ చూడడం కదా. లుక్డ్ అరౌండ్. ఇక్కడ చూడండి, లుక్డ్ అరౌండ్. సో ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి బేటా? 2 వర్డ్స్ ఉన్నాయి కదా. లుక్డ్ ఒక వర్డ్, అరౌండ్ ఒక వర్డ్, 2 వర్డ్స్ ఉన్నాయి. కానీ ఇది సెంటెన్సా? సెంటెన్స్ అవ్వదు కదా. సెంటెన్స్ అంటే షీ లుక్డ్ అరౌండ్ ద ప్లేస్ అనేది అట్లా చెప్తే అది చుట్టుపక్కల ఒక అంటే ఏ గర్ల్ లుక్డ్ అరౌండ్ ద స్కూల్ అంటే ఒక అమ్మాయి స్కూల్ చుట్టూ వైపు చూస్తుంది అనేది ఒక సెంటెన్స్. కానీ ఇక్కడ ఇది సెంటెన్స్ కాదు. కాకపోతే ఏంటి? 2 పదాలు ఉన్నాయి కానీ సెంటెన్స్ కాదు. సో ఇలాంటి వాటిని ప్రేజెస్ అంటారు అనమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, ప్లెంటీ ఆఫ్. ప్లెంటీ ఆఫ్ అంటే ఏంటి? పుష్కలంగా ఉండడం. సో ప్లెంటీ ఆఫ్ 2 వర్డ్స్ ఉన్నాయి కానీ ఇది సెంటెన్స్ కాదు, కానీ మనకి మీనింగ్ ఒకటే ఉంది. సో ఇలాంటి వాటిని మనము ఏమనాలి? ప్రేజెస్ అనాలన్నమాట. సో దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఏంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చిండ్రు. ఆ పారాగ్రాఫ్లో మిడిల్లో మనకి బ్లాంక్స్ ఇచ్చిర్రు. సో ఆ బ్లాంక్స్లో వచ్చే ప్రేజెస్ ఏంటి అనేది మీరు రాయాలి. ఫస్ట్ రీడ్ ద హియర్ ఆర్ గివెన్ సమ్ ప్రేజెస్. ఫస్ట్ వన్ లుక్డ్ అరౌండ్ అంటే చుట్టూ చూడడం, ప్లెంటీ ఆఫ్ అంటే పుష్కలంగా, నెక్స్ట్ ఫుల్ ఆఫ్ అంటే పూర్తిగా, పీస్ ఆఫ్ ముక్క, నెక్స్ట్ గాట్ ఆఫ్ అంటే వచ్చింది, రావడం. సో ఇవి ఇక్కడ ఇచ్చిన క్లూ బాక్స్లో ఇచ్చిన క్లూస్ అనమాట. సో ఈ క్లూస్ని, ఈ వర్డ్స్ని యూజ్ చేసి, ఈ ప్రేజెస్ని యూజ్ చేస్తూ మీరు ఈ యొక్క ప్యాసేజ్ని ఫుల్ఫిల్ చేయాలి. First, read the passage. Rambabu started his journey to his grandfather's village in Warangal district. రాంబాబు అనే అతను ఏంటి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఎక్కడది? వరంగల్ డిస్ట్రిక్ట్లో. హీ కాట్ ఎ ట్రైన్ టు రీచ్ ద విలేజ్. అతను దేంట్లో వెళ్తున్నాడు? ట్రైన్లో వెళ్తున్నాడు. ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్కి వచ్చేసింది. ఎట్ ద టైమ్ హీ వాజ్ హంగరీ అండ్ థర్స్టీ. ఆ టైంలో అతనికి ఏంటి? ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. యాజ్ సూన్ యాజ్ డాష్ ద ట్రైన్. సో కానీ ఏమైంది? యాజ్ సూన్ యాజ్ డాష్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే అప్పటికి వచ్చేసింది కదా. అరైవ్డ్ అంటే ఏంటి? గాట్ ఆఫ్, వచ్చింది. సో గాట్ ఆఫ్ రాయాలి. ఫస్ట్ బ్లాంక్లో ఏం రాయాలి బేటా? గాట్ ఆఫ్. ట్రైన్ అక్కడికి వచ్చింది, కాకపోతే ఆ టైంలో ఏమైంది? అతనికి బాగా దాహము, ఆకలిగా ఉంది. హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్. ఆయన అప్పుడు ఏమనుకుంటున్నాడు? ఏదైనా తినాలి, వాటర్ తాగాలి అనుకుంటున్నాడు. సో ఏంటి మరి తినాలి అనుకుంటే ఏం చేయాలి? మనం స్టేషన్లో చుట్టుపక్కన చూడాలి ఏముంది. సో అక్కడ ఏం రావాలి బేటా? లుక్డ్ అరౌండ్. చుట్టూ చూస్తున్నాడు, ఏమైనా దొరుకుతుందా తినడానికి అని. బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. కానీ అతను చుట్టూ చూస్తున్నాడు కానీ ఏం దొరకలేదు. హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ హౌస్. సో ఇంకా స్టేషన్ దిగి ఏమైంది? ట్రైన్ దిగి వెళ్ళిపోయిండు. స్టార్టెడ్ వాకింగ్ అంటే బై వాక్ వెళ్తున్నాడు అనమాట. ఆన్ ద వే హీ ఫౌండ్ ఏ షాప్. హీ వాజ్ డాష్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్. సో ఆన్ ది వే వెళ్ళే దారిలో ఒక షాప్ చూసిండు. ఆ షాప్లో మొత్తం ఏమున్నాయి? కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా. పూర్తిగా కూల్ డ్రింక్స్తో మునిగిపోయింది. పూర్తిగా అంటే ఏంటి? ఫుల్ ఆఫ్. ద షాప్ ఈజ్
full of cool drinks. Next, he had dash money. కానీ కొనుక్కోవడానికి కూడా ఏంటి మనీ ఉన్నాయి. సో మనీ ఉన్నాయంటే ఏంటి పుష్కలంగా ఉన్నాయి, పుష్కలంగా ఎక్కువగా పైసలు కూడా ఉన్నాయి. సో హీ బాట్ ఏ కూల్ డ్రింక్ అండ్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. మిగిలింది ఏంటి పీస్ ఆఫ్ ముక్క. ఏం తీసుకున్నాడు అతను? ఒక కూల్ డ్రింక్, ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని తిన్నాడు. ఓకేనా బేటా? బై సీయింగ్ దిస్ వీడియో యూ హ్యావ్ టు కంప్లీట్ పేజ్ నెంబర్ 7 vocabulary first bit and second bit. These are the homework.